హలో హలో, నువ్వు గొంతు మంచి మళ్ళీ చేస్తున్నావంట్రా? రా అంటావేంటి నువ్వు? గోపాల్, నేను సావిత్రిని. నా నంబర్ సేవ్ చేసుకోలేదా? నీ గుండెలోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా బోన్లో కూర్చొని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. రాజన్న, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా, అది మహమ్మారి అని. వావ్, ఏదన్నా అయిందంటే ఛాన్సే లేదురా. పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ప్రాణాలు లెక్క చేయకూడదు. ఆ అమ్మాయి నిన్ను డంప్ చేస్తే పాప మెగాస్టార్ ఏం చేశాడు? పొద్దు నుంచి కూర్చున్నాడు ల్యాప్టాప్ పట్టుకుని. ఆ అమ్మాయిని చూసి బాధపడితే ఏం ప్రయోజనం? మనం గోల్ఫ్ ఆడుకుందాంలే. చా గుమ్మడే కదా? నా పేరు తెలుసా? మరి గుమ్మడి ఫేమస్ కదా. ఐఎమ్ సావిత్రి. తెలుసు. హాయ్. నువ్వేంటి ఇక్కడ? కాల్ చేస్తే ఫోన్ తీయట్లేదు, టెక్స్ట్ మెసేజ్కి రిప్లై లేదు. అందుకే మరి స్ట్రేట్గా వచ్చి కలుద్దాం అనుకున్నా. గోపాల్, నీకింకా నా మీద కోపం తగలేదా? మన మధ్య చిన్నప్పుడు ఏవో గొడవలు జరిగాయని అవన్నీ ఇంకా మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అబ్బాయి, వాడికేం కాలేదు. ఇది లవ్ ఫెయిల్యూర్ మూడు. వాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి రేపే. రియలీ? హౌ ఎక్సైటింగ్! వీ షుడ్ టోట్లీ గో. రేపు మనం పెళ్ళికి వెళ్తున్నాం. నువ్వు వెళ్లకుండా ఉండి తన ముందెందుకు ఓడిపోవాలి? నేను గుమ్మడి నీతో వస్తా కంపెనీ ఇవ్వడానికి. ఏం గుమ్మడి? వెళ్ళిపోదాం. కానీ మనకు ప్రాబ్లం ఉంది. వీడు ఆ పిల్ల సెక్టార్లో సెలబ్రిటీ. పబ్లిక్గా వీడు ఆ పిల్లని ఎఫ్బీలో తిట్టేశాడు. అండ్ ద ప్లాట్ థికెన్స్. ఏదేమైనా నాకు తెలిసిన గోపాల్ ఒక టఫ్ గై. ఇది ఒక ఎక్స్పీరియన్సే కదా. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళటం అందరి బాయ్స్ బకెట్ లిస్ట్ లో ఉండాలి. ఏం గుమ్మడి? అది చుచ్చుబుడ్డి వెలిగితే మనం బాంబులు పెలుద్దాం. ఎనీవే, వీ షుడ్ టోట్లీ గో. ఇల్ బి ఫన్. అసలు నీ ఉద్దేశం ఏంటి? నేనేమన్నా బార్లో కూర్చొని ఉన్నానా? ఐ మూవ్డ్ ఆన్. పైగా నేను పెళ్లికి వెళ్ళాలన్నదే నా ప్లాన్. ఇప్పుడు తమరు అడ్వైస్ చేశారనేం కాదు. ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను హ్యాపీగా ఉన్నానని తనకు తెలియాలి. ఆర్జీఆర్ కదూ? ఫేస్బుక్ లో ఓ సెల్ఫీ తీసుకోనా? వాట్సాప్ లూజర్. గొంగళి పురుగును చూసినప్పుడు నా రెండో ఎనిమి అని చెప్పేవాడిని. మరి నా మొదటి ఎనిమి ఎవరని చూస్తున్నారా? మీట్ మిస్టర్ ప్రతాప్ రావు. స్కూల్లో హెడ్ బాయ్, ఫుట్బాల్ టీమ్ కెప్టెన్, హార్ట్ థ్రాబ్, మోడల్ స్టూడెంట్, హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్, ఒక ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు మా పేరెంట్స్ సొంత హాస్పిటల్కి CEO అండ్ చీఫ్ సర్జన్ వీడు. బాగున్నావు విలన్ తమ్ముడు? నాకు ఇక్కడేం పనేనా? వాడు నీకు తెలుసా మిథున్? నా క్లోజ్ ఫ్రెండ్, చార్మింగ్ గాయ్. మేము కొన్నేళ్ళు బాస్టన్లో కలిసి ఉన్నాం. హీస్ క్వైట్ ది క్యాచ్. నిన్ను కాదని వాడిని చేసుకుంటోంది. డెఫినెట్గా తెలివైన అమ్మాయి. సో టెల్ మీ లిల్ బ్రో, హౌస్ ఇట్ ఫీలింగ్ గెటింగ్ డామ్డ్? నాకు అలవాట్లేదు కాబట్టి అడుగుతున్నాను. నాతో ఉన్న ఏమై నన్ను కాదని ఎవరితోనూ వెళ్ళలేదు. Come here, bro. Leave me. Leave me. ఎన్నేళ్ళు అయింటుంది నేను ఇలా ఏడిపించి? 4-5 years అయ్యిండదు. సర్లే, నిన్నెవరూ ఇంట్లో మిస్ అవ్వట్లేదు. ఎంతైనా నువ్వు ఇంట్లో సెకండ్ బెస్టే కదా. ఏదేమైనా ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు. హాయ్. ఫ్రెండా? తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఇలాంటి గతిలేని లూజర్సే ఉంటారని తెలుసురా నాకు. సుబ్హానల్లాహ్, హూస్ ద చిక్?
అమ్మాయి అద్దరింది ఎవరు? నా నా గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండ్ తనకి ఉన్న తిక్కా కొంచెం. నేను రోజు మాట్లాడొస్తాను. ఆ ఇడియట్ చెప్తున్నాడు నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ అని. నిజమా? వై యు విత్ ద లూజర్? నేను వాడికన్నా మచ్ బెటర్ వర్షన్, హిస్ వెరీ ఓన్ సక్సెస్ఫుల్ బ్రదర్. వాడిని వదిలే, నాతో పాటు వచ్చే. ఐ షో యు అ మచ్ బెటర్ టైం. ఇలాంటి ఒక బ్రదర్ ఉన్న విషయం నాకు చెప్పనే లేదు. ఐ డోంట్ బ్లేమ్ యూ. నాకు ఇలాంటి బ్రదర్ ఉంటే నేను చెప్పేదాన్ని కాదు. Ouch! That hurts. కమ్ ఆన్ డార్లింగ్, న్యూలీ వెడ్స్ని వెళ్ళి కలుద్దాం. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఒకసారి చూడాలి. Well done, little bro. She's a keeper. ప్రతాపనే కదా? Yeah. గోపాల్ చాలా చెప్పాడు. నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ గుమ్మడి. పని చూసుకోరా పాండా. పిసికేసాడు. చిన్నప్పటి నుంచి వింటున్నాను అన్నయ్య చూసి నేర్చుకో, అన్నయ్య చూసి నేర్చుకో అని. కానీ నేను చూసి నేర్చుకోవడానికి వాడి దగ్గర ఏం కనిపించలేదురా. భలే అన్నయ్య దొరికాడురా. అనవసరంగా వచ్చి కన్ఫ్యూజ్ చేశాడు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు నీ పిచ్చి అన్నయ్య వలన నీ పరువు అంతా పోయేది. కానీ నువ్వు ఇంకా బాధల్లో ఉన్నావు అనుకున్న వాళ్ళందరికీ షాకే. షీఈస్ నాట్ బ్యాడ్ రైట్? బ్యాడ్ గా సూపర్ గుడ్. అరే ఎంతైనా తను నీ వన్ కదరా. కానీ నీలాంటి ఎదవని నేను జీవితంలో చూడలేదు. చిన్నప్పుడు ఏదో జరిగిందని ఇంకా మనసులో పెట్టుకుంటావా? ఛా! ఒరే నువ్వు తను ప్రేమించొచ్చు కదరా. రావు గోపాలరావు సావిత్రి. ఆహా! నన్ను నువ్వే చెడగొడుతున్నావురా. కాదురా, ఎంతైనా మనం తన్ని కష్టపడి వెతికి పట్టుకున్నాం కదా. అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లో అమ్మాయి, ఇప్పుడు నీ ఫిగరు. ఆ పైన ఉన్నోడు గేమ్స్ అర్థం కావురా. రే తనని ఆ టైంలో వెతికే ఉన్నది నిజమేరా, బట్ అది కరెక్ట్ కాదు. ఏదైనా నీకు మంచి ఫ్రెండ్ దొరికింది, నువ్వు తను కాల్ చేయి, మీట్ అవుదాని అడుగు, పని అయిపోద్దిరా. ఆర్ట్ గ్యాలరీనా? వేరే ప్లేసే దొరకలేదా మీట్ అవ్వడానికి? లేదు. నువ్వు రారా. ఇక్కడ నేనేం చేయాలి? సరదాగా నడుస్తూ పెయింటింగ్స్ చూద్దాంరా. నడవాలా? నా వల్ల కాదు. సరే నువ్వు వెళ్ళరా చాలు. బాబు, నేను ఇక్కడ. హాయ్. హాయ్. బ్రదర్ వెళ్ళిపోయాడా? ఎవరికి తెలుసు? హీ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ గాయ్. యా. సో గోపాల్, నీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు. టిపికల్ డాక్టర్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ. అండ్ దేర్ హాస్పిటల్స్. ఇందులో నీకు ఇంట్రెస్ట్ లేదా? అన్నయ్య అందరికీ పెట్, అ గుడ్ సన్. మనకంత సీన్ లేదు. మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ లేని ఒక యావరేజ్ స్టూడెంట్ని. అది సరే, నువ్వెందుకు దుబాయ్ వదిలేసి వచ్చావు? అక్కడ లైఫ్ నా పేరెంట్స్కి ఇష్టం ఉండేది కాదు. బట్ బెంగళూరు, ఈ సిటీలోనే వాళ్ళ నాస్టాల్జియా మొత్తం ఉంది. ఇక్కడే వాళ్ళు మొదటిసారి కలిసింది, ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది. నీ చదువు అది? స్కూల్ అండ్ కాలేజ్ షిమ్లాలో చదివాను. సో వెకేషన్కి ఇక్కడికి వచ్చి వెళ్ళేదాన్ని. అందుకే నాకు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. బట్ ఐ లవ్ దిస్ సిటీ. బై ద వే, why did you do journalism? Let me show you something. Come. The Common Man. Times of India R.K. Lakshman comic strip. 1950 నుంచి for over a half a century నా చైల్డ్హుడ్ హీరో తనే. టోటల్ జీనియస్. అప్పటి నుంచే నేను కార్టూనిస్ట్ అవుదామని టైమ్స్లో జాయిన్ అయ్యాను. నిన్ను కలిసిన విషయం పేరెంట్స్కి చెప్పాను. దే రిమెంబర్ యూ. రియలీ? ఆ పాత బాతుబచ్చా వాళ్ళకి ఇంకా గుర్తున్నాడు.
వీళ్ళైతే ఇంటికి ఒకసారి రమ్మన్నారు. ఎనీవే నేను వెళ్ళొస్తా. ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. ఓకే బాయ్. బాయ్. సావిత్రి, ఎల్లుండి ప్లాన్? న్యూ ఇయర్ ఇవ్ కదా. పెద్ద ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ సమ్ ఫ్రెండ్స్తో కలిసి స్మాల్ న్యూ ఇయర్స్ పార్టీ. 12ంటికి ఐ జస్ట్ వాంట్ టు స్క్రీమ్ మై లంగ్స్ అవుట్. పార్టీకి ముందు మనం డిన్నర్ చేద్దామా? మై ప్లీజ్. డిన్నర్ అయిన వెంటనే నేను డ్రాప్ చేస్తాను. నో మైండ్, విల్ సీ యూ సూన్. నో నో నో, నేను వస్తా. ఐల్ సీ యూ దేర్. ఓకే బాయ్. Gopal, I don't have time. Lot of deadlines. You know that. మీ హాబీలో ఇండల్జ్ అవడానికి నాకు టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఈ 5 ఇంచ్ కాలం ఎవరైనా చదువుతారనుకుంటున్నారా మీరు?